Hello people, welcome to Mr. and Mrs. Halla's Kitchen. I'm Mr. and Mrs. రాహుల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ద కింగ్ ఆఫ్ ద వెజిటబుల్స్ వంకాయ. ఈరోజు మనం ఈ వీడియోలో గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చాలా ఈజీగా నేను చూపిస్తాను. దానికోసం ముందుగా వంకాయల్ని గుత్తి వంకాయల్లాగా నాట్లు పెట్టుకోవాలండి. ఈ వంకాయల ప్లేస్లో మీరు చిన్నగా ఉండే నీలం వంకాయలను తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రై. నాకు ఇవి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఈ వంకాయలతో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. మీకు అవి దొరికితే గనక ఆ వంకాయలతో చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు, చిన్న ఎండు కొబ్బరి ముక్కల్లా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రంగు మారాక 5 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే 2 వరకు మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత నువ్వులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం పొయ్యి మీద మళ్ళీ ఒకసారి కడాయి పెట్టుకుని అందులో కొంచెం వరకు ఆయిల్ పోసుకొని ముందుగా కట్ చేసుకున్న వంకాయలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అన్ని వంకాయలు కూడా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఈ వంకాయలు ఇక్కడే 70% వరకు కుక్ అయిపోవాలి. ఎందుకంటే ఇది గుత్తి వంకాయ ఫ్రై కాబట్టి మనం వాటర్ యూస్ చేయము. సో ఇది ఇక్కడే 70% కుక్ అయిపోతే మనం మసాలా స్టఫింగ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ 30% కుక్ చేసుకోవాలి. అన్ని వంకాయలు వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన మసాలాలన్నీ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. మసాలాలన్నీ కూడా జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్లా మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎండుమిర్చి యూస్ చేసాం కాబట్టి మనం ఇక్కడ కారం చూసుకొని నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుని ఫైన్ పౌడర్ వీడియోలో చూపించినట్టు పౌడర్లా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా వల్లే మనకి గుత్తి వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మూత తీసుకుని వంకాయలు ఇంకొక వైపుకు టర్న్ చేసుకోవాలి. అలా టర్న్ చేసుకుంటూ వంకాయలు 70% కుక్ అయ్యేంత వరకు కూడా మనం ఇక్కడే కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని కొంచెం చల్లారనివ్వాలి. వంకాయలు స్టఫింగ్ చేసేటప్పుడు కూడా మనం గట్టిగా ప్రెస్ చేయకూడదండి. చాలా లైట్ వెయిట్గా పట్టుకుని చేయాలి. లేదంటే కనుక వంకాయ మనకి గుజ్జులా అయిపోతుంది. వంకాయని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకుని మనం స్టఫింగ్ కూడా చేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్తో. ఈ వంకాయ ఫ్రై మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంకేదైనా వీడియోలు చూడాలనుకుంటున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా చేయాలో మేము వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాము. వంకాయలన్నీ కూడా స్టఫింగ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వంకాయ స్టఫింగ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మూకిడిలో మిగిలిన ఆయిల్లో కొంచెం కరివేపాకు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకుని స్టఫింగ్ చేసుకున్న వంకాయలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వేసుకున్న వెంటనే వంకాయలని కదపకూడదండి. వేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కూడా అలాగే కుక్ అవ్వాలి. వంకాయలన్నీ పెట్టేసిన తర్వాత మనకి ఇంకా మిగిలిన మసాలా పౌడర్ ఏమన్నా ఉన్నా కూడా వంకాయల మీద వేసేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం వంకాయలని ఇంకొక పక్కకి టర్న్ చేసుకోవాలి. నెమ్మదిగా టర్న్ చేసుకోవాలండి. లేదంటే గట్టిగా గరిటెతోటి కదిపేస్తే కనుక వంకాయలు పేసరైపోతాయి. సో కదిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే
ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మనకి సాంబార్లో కానీ, పప్పుచారులో కానీ, రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈవెన్ ఈ మసాలా దీంతో ఉండడం వల్ల మనం డైరెక్ట్గా కూడా రైస్లో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.